కూడా వ్యవస్థను ఏర్పాటు చేయాలంటున్నారు మంత్రి నారాయణ గారు. ఇది రాజకీయ స్టేట్మెంట్ అనుకోవాలా? లేకపోతే ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడైనా ఉంటుంది. ఎందుకు తెలంగాణలోనే చెరువులు లేవు, తెలంగాణలోనే కబ్జాదారులు ఉండరు, తెలంగాణలోనే అవినీతితో కూడుకున్న అధికార యంత్రాంగం ఉండదు, తెలంగాణలోనే గ్రీడీ బిల్డర్లు ఉండరు, తెలంగాణలోనే ఆక్రమణ చేసేటువంటి పెద్ద పెద్ద మనుషులు ఉండరు. ఇది అంతటా ఉంటారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, దేశంలో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్పారు కదా, బుడమేరు ఆక్రమణల వల్లనే బుడమేరుకు వరదలు వచ్చాయని. అది పార్ట్ ఆఫ్ ద స్టోరీ. వాస్తవానికి బుడమేరుకు వరదలు రావడానికి 3-4 కారణాలు. ఒకటి, బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు పడ్డాయి, అది ప్రకృతి చేసింది, మనం చేసింది లేదు. 2, బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఆ చెట్లు నరికివేయడము, డిఫారెస్టేషన్ వల్ల ఆ వాటర్ను హోల్డ్ చేసుకోలేకపోయింది. లేకుంటే ఎక్కడికక్కడికి భూమిలో ఇనికిపోతుంది. అదంతా వచ్చి మీకు ఆటోమేటిక్గా బుడమేరులో వచ్చేసింది. తర్వాత మీకు బుడమేరు నుంచి వాటర్ వెళ్ళి కొల్లేరుకు చేరుతుంది. కొల్లేరు ఆక్రమణ వల్ల ఇప్పుడు బుడమేరు ఆక్రమణ గురించి మాట్లాడుతున్నారు, కొల్లేరు ఆక్రమణ గురించి ఎవరు మాట్లాడతలేరు. మరి ఎందుకు? మరి అసలు కొల్లేరు ఎంత కృషించిపోయింది. మీరు ఒక ఆంధ్రప్రదేశ్లో నా వయసు కాదు ఉన్న వారిని ఎవరైనా అడగండి, ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద కొల్లేరు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, 40 ఏళ్ళ కింద కొల్లేరు ఎట్లుండి, ఇప్పుడు ఎట్లుంది. ఎందుకంటే నేను 30 ఏళ్ళ కింద చూశాను, 3 ఏళ్ళ కింద చూశాను కొల్లేరు. నేను అనుభవంతో చెప్తున్నా, కొల్లేరు ప్రాంతం అంతా తిరిగాను. సో కొల్లేరులో ఉన్నటువంటి ఏరియా ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లేక్స్. సో ఒక అద్భుతమైన సరస్సు. కానీ ఆ కొల్లేరు సరస్సు రోజు రోజుకు తగ్గిపోతూ వస్తుంది. ఎప్పుడైతే బుడమేరు వాటర్ కొల్లేరులోకి వెళ్తాడు, కానీ కొల్లేరులో ఆక్రమణ వల్ల దాని క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. అది వాటర్ అది తీసుకోవడం లేదు. ఎందుకంటే వాటర్ ఇప్పుడు ఉన్న దాంట్లో కెపాసిటీ ఉంటే తీసుకుంటుంది. సో అది ఎదురు కొడుతుంది వాటర్. అందువల్ల మన బుడమేరుకు వరదలు వచ్చాయి. ఇది ఒక కారణం. డెఫినెట్గా 3వ కారణం, ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లు బుడమేరులో ఆక్రమణలు కూడా ఉన్నాయి. సో ఆ ఆక్రమణలో వైసీపీ వాళ్ళు ఆక్రమించారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు అయితే ఎవడైతే ఆక్రమణకు పార్టీ కలర్ ఉంటుందా? అని ఏ పార్టీ వాడైనా ఆక్రమించవచ్చు, ఏ పార్టీ వాడైనా ఏ పార్టీలో చేరవచ్చు. దీన్ని పొలిటికల్ యాంగిల్లో కాకుండా ఆక్రమణలుగా చూడండి. వైసీపీ వాళ్ళు ఆక్రమిస్తే తీసేస్తారు, టీడీపీ వాళ్ళు ఆక్రమిస్తే ఊరుకుంటారా? సో ఈ ఆక్రమించిన వైసీపీ వాళ్ళు మీరు మళ్ళీ స్వాధీనం చేసుకుంటే టీడీపీలకే వస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు జగన్ తిడుతూ అప్పుడు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. మనకు తెలియదు ఇదంతా. సో అందువల్ల ఆక్యుపేషన్, ఆక్రమించడం అనేది క్రైమ్కు పాలిటిక్స్తో సంబంధం లేదు. యూ యాక్ట్ అపాన్ ఇట్. ఇంకా వైసీపీ వాళ్ళది ఇంకా నయం కదా, టీడీపీ సొంత పార్టీ వాళ్ళైనా ఒత్తిడి ఉంటుంది. వైసీపీ వాళ్ళ మీద మీకేం టెన్షన్ లేదు కదా, తీసిపడేయండి, ఒక్కరిని కూడా ఉంచకండి, మేము సంతోషపడతాం కదా. మరి ఎందుకు? అందువల్ల బుడమేరు ఆక్రమణలు ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది కనుక ఖచ్చితంగా ఆక్రమణలను గుర్తించి వాటిని రిమూవ్ చేయాలి. మీరు హైడ్రా లాంటి వ్యవస్థ పెడతారా, ఇంకే వ్యవస్థ పెడతారా తర్వాత సంగతి. తెలంగాణలో హైడ్రా పాపులర్ అయిపోయింది కదా. హైడ్రా ఎంత పాపులర్ అయిందంటే గరకపాటి గారి ప్రవచనాల్లో కూడా హైడ్రా ఎంటర్ అయింది. నేను ఈ మధ్య చూశాను. గరకపాటి గారి గొప్పతనం అది. ఆయన చాలా అద్భుతంగా చెప్పాడు హైడ్రా గురించి. ఒక అతను భూమి కొనుక్కుందామని అనుకుంటాడు, ఒక చోట ఒక వెంచర్లో విల్లా కొనుక్కుందాం అనుకుంటాడు, కానీ ఎందుకో కొనడు. ఆ విల్లా రేటు విపరీతంగా పెరుగుతుంది. ఇక బాధపడుతుంటాడు, రోజు కూర్చొని కొంటే బాగుండు, ఇంత పని అయింది. ఇంకో వాడు కొన్నాడు, ఇంత లాభం పొందాడు, వీడు కొన్నాడు, అంత లాభం పొంది 2 కోట్ల విల్లా 8 కోట్లు అయింది, అబ్బా ఎంత నష్టమైంది అని బాధపడుతుంటాడట. సడన్గా ఈ లోపల హైడ్రా వాళ్ళు వచ్చి కూల్చేస్తారట. కూల్చేసే వరకు అబ్బా భగవంతుడు అందుకే నాతో కొనిపించలేదు, భగవంతుడు ఏ పని చేసినా మన మంచి కొరకే చేస్తాడు, భగవంతుని దయ. కొన్ని ఉంటే అన్యాయం అయ్యేవాడిని కదా, కొన్ని ఉంటే 2 కోట్లు కూడా పోయేవి కదా. సో అందువల్ల భగవంతుడు ఎంత గొప్పవాడు అనుకుంటాడట. సో అట్లా గరకపాటి గారి ప్రవచనాల్లో కూడా హైడ్రా ఎంటర్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కదా. సో హైడ్రా అంత పాపులర్ అయిపోయింది కదా. హైడ్రా గురించి మాట్లాడితే తంతం కొడతామని తిట్లు తిడుతున్నారు, హైడ్రా గురించి మాట్లాడితే రకరకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల హైడ్రా హెస్ బికమ్ ఏ పోలరైజింగ్ పాయింట్. మీకు అది మీముల్లో వస్తుంది, సినిమాల్లో వస్తుంది, ప్రవచనాలకే ఎంటర్ అయింది కదా. సో అందువల్ల డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ పోదు హైడ్రా, సో ఆటోమేటిక్గా పోతుంది కదా. సో ఫండమెంటల్ పాయింట్ ఆక్రమణలు అవకాశం ఉంటే చంద్రుని పైన కూడా ఉంటాయి. మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, మీరు చంద్రుని దగ్గర పోయి కూడా ఆక్రమించుకోకపోతే చూడండి.
ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఏదో గ్రహ శకలం భూమి వైపుగా దూసుకెళ్తూ వస్తుందట. 2029లో దగ్గరగా వస్తుంది, 2036లో ఒకసారి దాంట్లో కూడా ఏమైనా ఛాన్స్ అయితే ఆక్రమించుకుంటారు. అంగారగ్రహం మీద ఛాన్స్ ఏంటి, ఆక్రమించుకోక చూడండి మీరు. ఇమీడియట్గా పోయి అక్కడ ఆక్రమణలు మొదలవుతాయి. అందువల్ల ఆక్రమణలకు గ్రహాలతో సంబంధం లేదు. ప్రపంచ చరిత్రనే చూస్తే మీరు ఆక్రమణలే. ఒక ప్రాంతం నుంచి ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి మనల్ని ఆక్రమించుకున్నాడు. సో అందువల్ల ఇప్పుడు అమెరికా ఎలా ఏర్పడింది, రెడ్ ఇండియన్స్ అందరినీ నాశనం చేసి ఆక్రమించుకుంటున్నాయి కదా. ఆస్ట్రేలియా ఎలా ఆక్రమించి ఇండిజినస్ పీపుల్ అంతం చేస్తున్నాయి కదా. సో అందువల్ల భూమి అనేది విలువైంది కనుక ఆక్రమణలు గురవుతూనే ఉంటుంది. అందువల్ల హైడ్రా లాంటి వ్యవస్థ ఏ వ్యవస్థ అనవసరం. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు భూ ఆక్రమణ తొలగించండి, నాకు అభ్యంతరం లేదు. వైసీపీ వాళ్ళతో మొదలుపెట్టండి, మంచిదే, సంతోషం. మీరు మొదలు మీ ప్రత్యర్థం మొదలుపెట్టండి. అక్కడ వైసీపీ అయితే ఎవడైతే ఆక్రమించినాడో ఆక్రమణే కదా. మొదలు వాళ్ళతోనే మొదలుపెట్టండి, మీ ప్రత్యర్థులే కదా, ఇంకా హాయిగా ఉంటుంది కదా. మొత్తం వైసీపీ వాళ్ళు తొలగించండి, ఆటోమేటిక్గా టీడీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే తొలగించాల్సి వస్తుంది, రాకుండా ఉండదు కదా. వైసీపీ వాళ్ళు తొలగించాలి, విమర్శించినా మంచిది. మా వాళ్ళని అంటున్నారన్నా మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఒకవేళ జగన్ అడ్డుపడి ఒక్క మా వాళ్ళే ఆక్రమించారా, మా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అన్నా మంచిదే. ఓ